వినండి, అందరూ వినండి. నా పాట వింటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు. అయితే వెళ్ళిపోండి మీరు కూడా. సో నేను ఎలా వచ్చానంటే, నేను వద్దాం అనుకున్నాను. మా కొడుకు టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోయాడు కాబట్టి నేను వద్దాం అనుకుంటే నాకు ఒక ఫ్రెండ్ ఎదురొచ్చాడు. తనే సూపర్ హీరో. తన పేరే ఆపద వచ్చింది, నేను వెళ్ళాలి. ఇగోని చూసారా గైస్, మధ్యలోనే వచ్చాడు. వీడి పేరే, అరే నువ్వే చెప్పరా. డాకిని నాకు శక్తులు ఇవ్వు. ఫ్లయింగ్ సెట్ నన్ను గాల్లో తీసుకెళ్ళి. ఇదిగోండి ముసలాయన, వచ్చాను చూడండి. థ్యాంక్ యూ రా పడుద్దాయి, వెళ్ళి మారు. డాకిని ఇంకా చాలు, బాయ్. రే నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్తా, సరేనా? ఏంటిరా బాబు? అవునరా, నిజమేరా బాబు. ఇదేంటి ఇలా అయిపోయింది ఇల్లు, అసలు తెలియట్లేదు, తెలియకుండా అయిపోయింది ఇలాగా. రే రే లేరా బాబు, రే అలా పడిపోయారా, రే లేరా. కళ్ళు తిరుగుతున్నట్లుంది బామర్ది. చికెన్. రేయ్ వచ్చావా? ఎలా ఉంది నా ఫేస్, హెయిర్ కట్? నా పేరే ఎస్టీజీ రప్పట్టు. ఏంటి మళ్ళీ చెప్పు. రే వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళిపోయావు అనుకున్నాను, భయపడిపోయాను రా. రే మనం బయటికి వెళ్దాం ఉన్నావు కదా, సరే వెళ్దాం పద. సరేరా వెళ్దాం పద. నేను వస్తాను, పదండి. ఎస్టీజీ నువ్వు కూడా ఉన్నావా? డాకిని నాకు శక్తులు ఇవ్వు. సరే బాయ్, నేను పిఆర్జీ. ఎస్టీజీ నువ్వు జాగ్రత్తగా ఉండండి. నా పేరు సుయో 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 సుయ్. రే రే పిఆర్జీ తొందర లేరా. రే రే కాసేపట్లో నిన్నెవరో చంపబోతున్నారా. రే తొందర లేవరా. ఇది కలనా, నిజమనుకున్నా. రే లేచావా? కళ్ళు తిరిగి పడిపోయావా అని భయపడిపోయాను, ఏదైపోయిందా అని భయపడ్డాను. ఇంతకీ ఎందుకు పడిపోయావు, ఏమైందిరా? కొంప తీసి ఏమైనా రోగం పట్టిందేమో, నీకేం తెలుసేమో, చూడు ఒకసారి. ఏంటి తాతయ్య గారు, అవునా? రే నీకు లియో ఎస్టీజీ తెలుసారా? రే లియో ఎస్టీజీ నా మనవళ్ళు రా. ఏంటి వాళ్ళు నీకు ఏమవుతారో తెలుసా? ఏంటి మళ్ళీ చెప్పు. నేను వాళ్ళని ఎక్కడో చూసినట్టు నాకు గుర్తు. వీడికి ఏదో గుర్తుకొస్తున్నట్టు అనిపిస్తుంది, నేను వాడిని తర్వాత చెప్తా వాడికి. అరే నువ్వు ఎక్కడో కలిసినట్టు అనిపిస్తుందేమోరా నీకు, చూసుకో తర్వాత, సరేనా? నేను లోపలికి వెళ్తున్నాను, నువ్వు రా. సార్ మీరు ఇక్కడే ఉండండి ముసలాయన, నేను వెళ్తాను. మీరు మీ మనవడి దగ్గరికి వెళ్ళి చూడండి, సరేనా? నేను ఈలోపు ఏం చేస్తానంటే, నేను వెళ్ళి నేను టైం ట్రావెల్ మళ్ళీ చేసి వెళ్తాను వెనక్కి, సరేనా? బాయ్, నేను పిఆర్జీ. కాపాడండి. రే ఏమైందిరా నీకు? రే లేరా, మారిపోరే తొందరగా. నా కలలోకి ఒక చిన్న అమ్మాయి వచ్చి నువ్వు త్వరలో చనిపోతున్నావని చెప్పింది. అది నిజమేనా? ఏంటి బానే ఉన్నారా? నువ్వేంటి ఇక్కడ? హాయ్ నాన్న, నువ్వేంటి ఇక్కడ? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇక్కడ వరకు చూసారంటే నా మీద గౌరవంతో చూశారు. మళ్ళీ పెద్దవాళ్ళకి చాలా నా నమస్కారాలు. ఏంటంటే పార్ట్ 6 అయితే వస్తుంది మనకైతే. వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ అయితే ఎలా వచ్చారు, తనకైతే పిఆర్జీకి అయితే ఎలా గాయాలయ్యాయి, ఇంతకీ లియోని వాళ్ళు ఆపారా టైం మిషన్ దగ్గరికి వెళ్లకుండా, వాళ్ళ తాతయ్య వెళ్ళారా లేదా, వాళ్ళ నాన్న ఎలా వచ్చాడు అనేది పార్ట్ 6 లో అంటే ఉంటది మనకైతే. ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ గైస్. తర్వాత అయితే 600 సబ్స్క్రైబర్స్ చేశారు, థ్యాంక్ యూ గైస్. ఇలాగే 1000 సబ్స్క్రైబర్స్ చేస్తారని కోరుకుంటున్నాను. పిల్లలారా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో కలుద్దాం, సరేనా? బాయ్.